చేయలేదు. అప్పుడు 35,000కు పైగా ఈయనకు మెజారిటీ వచ్చినట్టుంది పెద్దిరెడ్డి గారికి. అందులో దాదాపు 16,000 ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థికి పడినాయి. అంటే ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టాడులే కానీ ఆయన రామచంద్ర యాదవ్. సో ఆయనకి 16,000 ఓట్లు పడినాయి. అంటే ఇప్పుడు ఈసారి అదే జనసేన మీరు కలిసి పోటీ చేస్తున్నారు. ఆ 16,000 ఓట్లు ఈసారి టీడీపీకి కలిసే అవకాశం ఉంటుంది. 100% అవి జనసేన ఓట్లు. అవి జనసేన కార్యకర్తలు ఎక్కడా ఉండారు. అవును. ఆ జనసేన ఓట్లు నియోజకవర్గం వారిగా ఆ 15,000 ఓట్లు 100% టీడీపీకి డైవర్ట్ అవుతాయి. అవన్నీ పవన్ కళ్యాణ్ చూసేసిన 100% పవన్ కళ్యాణ్ ఓట్లు. ఓకే, దాంట్లో ఏ మాత్రం తేడా లేదు. అంటే ఆ 16,000 ఇంకా పెరిగే ఛాన్సే ఉంది కానీ ఓకే తగ్గే ఛాన్స్ లేదు. అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేకపోతే బలిజ కులం అంతా కూడా జనసేన వైపు ఉందని చెప్తున్నారు. అలాంటి బలిజ ఓట్లు కానీ ఇది ఉండొచ్చు సార్ అక్కడ. నియోజకవర్గం వారీగా బలిజ కమ్యూనిటీ 22,000 ఓట్లు దాకా ఉన్నాయి. 22. ఓకే. ఇంకా జనసేన ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఉన్నాయి. పూర్తిగా ఇవన్నీ తెలుగుదేశానికి ఈసారి చాలా అడ్వాంటేజ్గా వాళ్ళంతా ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా మీ నియోజకవర్గంలోకి తీసుకొచ్చి ప్రచారం చేయించే ఆలోచన ఉందా? ఉంది. 100% పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మిక్స్డ్గా వచ్చి ఇక్కడ రోడ్ షో పెట్టేది కానీ లేదు పొంగునూరులో మీటింగ్ పెట్టేది కానీ ఆలోచన కూడా ఉంది. ఓకే, ఆయన వస్తే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ కమ్యూనిటీ తమ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఈ నియోజకవర్గంలో చాలా కొంత తెలుగుదేశం పార్టీకి ఇంకా బలం పడే